సెప్టెంబర్ 29 నాటి వివాదాన్ని ముగించాలని కోరుతూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్ ట్వీట్ చేశారు. 2 నెలల కిందట బాలయ్య పోస్ట్ పై ఓ ఎమోజీతో రిప్లై ఇచ్చారు సివి ఆనంద్ సోషల్ మీడియా హ్యాండ్లర్. దీంతో బాలకృష్ణ అభిమానులు విమర్శలు చేశారు. అది కాస్త బాలయ్య అభిమానులు క్రిటిక్స్ మధ్య వివాదానికి దారితీసింది. గత 50 రోజులుగా సోషల్ మీడియాలో ఈ రచ్చ కొనసాగుతుంది. పరిస్థితి ముదరడంతో ఈ వ్యవహారంపై సివి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. తనకు తెలియకుండానే తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ఆ పోస్ట్ చేశారంటూ స్పష్టత ఇచ్చారు. ఆ పోస్ట్ ను తొలగించి క్షమాపణ కోరుతూ బాలకృష్ణకు పర్సనల్ గా మెసేజ్ చేశానని సివి ఆనంద్ ట్వీట్ లో తెలిపారు. తాను బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ల సినిమాలు చూస్తూ పెరిగానని సివి ఆనంద్ అన్నారు. ఆ ఎమోజీ పోస్ట్ చేసిన తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ను ఇప్పటికే తొలగించానన్నారు. బాధ్యతలతో బిజీగా ఉండడం వల్ల ఎక్స్, ఇన్స్టా అకౌంట్స్ లో తాను ఎక్కువ పోస్టులు చేయలేకపోతున్నానని తెలిపారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కోరారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. రైట్ అనిల్, 2 months బ్యాక్ బాలయ్య పోస్ట్ పై ఓ ఎమోజీతో రిప్లై వచ్చింది సివి ఆనంద్ అకౌంట్ నుంచి. దీని మీద ఒక పెద్ద వివాదమే చెలరేగింది. ఇప్పుడు సివి ఆనంద్ హ్యాండ్లర్ ని కూడా తొలగించానంటూ పర్సనల్ గా బాలయ్యకు మెసేజ్ చేశానంటూ కూడా చెప్తున్నారు. సో ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఎస్ రాధిక, మీరు చెప్పినట్టుగా సెప్టెంబర్ 29న ఒక మీటింగ్ అయితే జరిగిందని చెప్పాలి. అందరు హీరోలతోటి ఆయన మీటింగ్ అయితే సివి ఆనంద్ పెట్టుకున్నాడు. అంటే అప్పుడు సివి ఆనంద్ గా ఉన్నారు కాబట్టి, సిపిగా ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే సినిమా హీరోలతోటి ఆయన మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఆ క్రమంలోనే బాలకృష్ణ లేకపోవడంతో బాలకృష్ణ అభిమానులు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఒక అభిమాని ఆయన ట్విట్టర్ వేదికగా ఏదైతే పోస్ట్ చేశాడో ఆ పోస్ట్ లో భాగంగా ఒక అభిమాని కామెంట్ చేయడం జరిగింది, ఎందుకని బాలయ్య బాబు లేరు అని. ఆ టైంలోనే కింద ఈయన రిప్లై ఇస్తూ కూడా ఒక ఎమోజీ, స్మైల్ ఎమోజీ పెట్టడంతో ఆ వివాదం అనేది కొనసాగుతూనే వచ్చింది. వివాదం అనేది ఇంకా కంప్లీట్ గా కొనసాగుతూనే వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు తాజాగా సివి ఆనంద్ దానికి సంబంధించి వివాదాన్ని ఇప్పటితో బంద్ చేయాలని చెప్పేసి, ఆపేసేయాలని చెప్పేసి కూడా ఈ రోజుతో ముగించాలని చెప్పేసి కూడా ఆయన ఒక ట్విట్టర్ ద్వారా అయితే ఎక్స్ వేదికగా అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి నేను చిన్నప్పటి నుంచి కూడా బాలయ్య బాబుకు సంబంధించి కావచ్చు, అంటే ఆయన ఏవైతే సినిమాలు ఉన్నాయో ముఖ్యంగా బాలయ్య బాబుకు సంబంధించి కావచ్చు, వెంకటేష్ సంబంధించి కావచ్చు, నాగార్జునకు సంబంధించి కావచ్చు, నా ఏజ్ నుంచి కూడా నేను వాళ్ళతోనే ఆ సినిమాలు చూస్తూనే పెరుగుతూ వచ్చానని చెప్పేసి, వాళ్ళ సినిమాలంటే నాకు ఇష్టం అని చెప్పేసి, వాళ్ళ అభిమానిగా కూడా నేను ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ కూడా ఆయనకు సంబంధించి హ్యాండ్లర్ వ్యక్తి, అంటే ఆ సోషల్ మీడియాని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, నాతో పాటు ఉన్నటువంటి సోషల్ మీడియాని ఏవైతే వ్యక్తి నడిపిస్తున్నాడో అతను ఈ పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఆ విషయాన్ని చూసుకోలేదు, ఆ తర్వాత ఆలస్యంగా నాకు ఆ విషయం తెలిసింది, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇదంతా చేశాడు కాబట్టి హ్యాండ్లర్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నేను తొలగించడం జరిగింది, సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి వ్యక్తిని. సో ఇందులో భాగంగానే ఈ రోజుతో ఈ వివాదాన్ని తొలగించాలని చెప్పేసి, ఇప్పటితో ముగిస్తే బాగుంటుందని చెప్పేసి నేను బాలయ్య బాబుతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకి పర్సనల్ గా నేను మెసేజ్ చేసి పర్సనల్ గా నేను ఆయనకి సారీ కూడా చెప్పానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటితో అయినా ఈ వివాదాన్ని ముగిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికతో అయితే ఈ రోజు మాట్లాడడం జరిగింది. రాధిక, థ్యాంక్ యూ అనిల్.